మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీలు సంఘాలకు అతీతంగా ఐక్య ఉద్యమ కార్యాచరణకు చేపట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. సిపిఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకినాడ గాంధీనగర్ పర్ణిక ఫంక్షన్ హాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ వామపక్ష ప్రజా లబ్ధిత పౌర సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించిన పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్వహణ అంటే పరోక్షంగా ప్రభుత్వం తన బాధ్యతను వదిలించుకొని ప్రైవేటు వారికి మెడికల్ కాలేజీలు గతంలో ఎన్ఆర్ఐ సీటు కోటా రద్దు చేశారని యూజర్ ఛార్జీలు ప్రవేశపెడితే ప్రజల్లో పెద్ద నిరసన వచ్చిందని తెలిపారు. పీపీపీ మోడల్లో వైద్య విద్యార్థుల నుంచి సీట్ ఫీజు మొత్తం నిమిత్తం ఎంత వసూలు చేస్తారు? ఈ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు, మాజీ కౌడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాదేపల్లి సత్యానందరావు, సిపిఎం జిల్లా నాయకులు దువ్వ శేషాబాబ్జీ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, కిర్ల కృష్ణారావు, ఐఎన్టీయూసీ నాయకులు తాళ్ళూరి రాజు, బీసీ సంఘాల జాతీయ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు బయ్య రాజేంద్ర కుమార్, వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మధుగారి నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన వివిధ ముఖ్య నాయకులు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, చాలా మంది పెద్దలు అందరూ కనిపిస్తున్నారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తమతో మాట్లాడుతూ మధుగారు ఒక చాలా వాల్యుబుల్ విషయాన్ని చెప్పారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీడియా అంతా మా ఇంటికి వచ్చేది ప్రభుత్వాన్ని విమర్శించే బైట్స్ దొరుకుతాయేమో అని మాట్లాడుకొని బాధగా అడిగేవారు, రిక్వెస్ట్ చేసేవారు. ఈరోజు నేను రౌండ్ టేబుల్ పెడితే ఇక్కడ మీడియానే లేదు అని చెప్పి బాధగా చెప్తాను. అసలు సమస్యకి మూల కారణమే అది. మొత్తం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న ప్రతి సమస్యకి మూల కారణమే ప్రజాగానం వినిపించే వాళ్ళు తగ్గిపోవడం. నేను కూడా జర్నలిస్ట్గా పనిచేశాను. ఎన్నో ఉద్యమాలు బషీర్ బాబు కాల్పులతో సహా కవర్ చేసిన వాళ్ళలో నేను కూడా ఉంటాను. ఏలూరు దగ్గర నుంచి కాంతారి దాకా మీ విద్యుత్ పోరాటాలని కవర్ చేసిన వాళ్ళు నేను ఉంటాను. ఈ రాష్ట్రానికి పోరాటాలు కొత్త కాదు, తెలుగు ప్రజలకి పోరాటాలు కొత్త కాదు. కానీ ఇవాళ కొత్త రాజకీయం చూస్తాం. పాత నాయకత్వం చేస్తున్న కొత్త రాజకీయం చూస్తాం. ఇంతకుముందే పెద్దలు చెప్పారు, ఏ ప్రభుత్వం అయినా సరే మన ప్రయారిటీస్ ఏంటి అని అంటే ఎవరైనా విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ మూడు లేకుండా ఏ దేశం బతికి బతకదు. ఏదో మనం కొత్తగా చెప్తున్నది కాదు, కొత్తగా కనిపెట్టిన విషయం కూడా కాదు. ఇవాళ ఎన్ని పేద కుటుంబాలు, మీకు ఏ సోషల్ సర్వే చేసినా, ఎలాంటి సర్వే నిర్వహించినా, ఏ పేద కుటుంబం అయినా సరే, లేదా ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబం ఎందుకు చిరిగిపోతుంది అని అంటే రెండు కారణాలు. ఒకటి, విద్య అందుబాటులో లేకపోవడం, స్థామత నుంచి ఫీజులు కట్టాల్సి రావడం. రెండోది, వైద్యం. ఒక్కసారి అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే ఒక తరమే నాశనం అయిపోయే స్థాయికి వైద్యం అందుబాటులో లేకపోవడం. ఈ రెండే కారణం. కానీ దురదృష్టం ఏంటంటే పేదల పక్షాన్ని నిలబడ్డ వాడికి, పేదల గుర్తు వినిపించే
వారికి ఇవాళ మద్దతు లభించట్లేదు అనేది మాత్రం కఠోరమైన సత్యం. ఇవాళ మీరు ఒక కమ్యూనిస్ట్ పార్టీగా ఒక ప్రజా సమస్య మీద మీరు పోరాటం చేస్తే 10 మంది రారు, కానీ కొన్ని నిజాలు మనం మాట్లాడితే చాలా కఠినంగా ఉంటాయి. అదే ఒక కులం కోసం, మతం కోసం మీరు కానీ పోరాటం మొదలు పెడితే చాలా మంది అంటారు వచ్చే రోజు ఇది. నేను ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఒక సహచరుడిగా పనిచేయడం దేవుడు నాకు కల్పించిన ఒక అదృష్టంగా భావిస్తాను. ఒక సాధారణ మధ్య తరగతి మీరాంటి కుటుంబాల నుంచి వచ్చి ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అందరూ అనుకుంటారు జగన్ గారు సంక్షేమానికి రథసారథిలాగా పనిచేశారు, అభివృద్ధికి రథసారథిగా పనిచేశారని. కానీ మూడో విషయం ఉంటుంది, అది సంస్కరణలకు కూడా ఆయన ఒక రథసారథి